బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేసీ వేణుగోపాల్ కు బిగ్ షాక్ తగిలింది. కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ను ఎంచుకుంది కాంగ్రెస్ అధిష్టానం. సతీశన్ పేరును ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. కేసీ వేణుగోపాల్ కు కాంగ్రెస్ బుజ్జగించింది. కేసీ వేణుగోపాల్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు వేణుగోపాల్. మొన్నటి వరకు సీఎం రేస్లో ఉన్నారు కేసీ వేణుగోపాల్. కేరళ ముఖ్యమంత్రిపై సుదీర్ఘ కసరత్తు చేసింది కాంగ్రెస్. ఏకంగా మే 4న ఫలితాలు విడుదలైతే దాదాపుగా 10 రోజుల సమయం పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. ఎంతో ఉత్కంఠగా సాగిన తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసాయి. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. కానీ కేరళ మాత్రం ఉత్కంఠ కొనసాగింది. కేరళ ముఖ్యమంత్రిగా కేరళ ముఖ్యమంత్రి అంశం మీద సుదీర్ఘంగా కసరత్తు చేసింది కాంగ్రెస్. కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రిని చేసేందుకు తీవ్రంగా శ్రమించారు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్కు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్, మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ. వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సతీశన్. 2001లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సతీశన్. 2021 నుంచే ప్రతిపక్ష నేతగా ఉన్నారు సతీశన్. కేపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా, ఏఐసీసీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సతీశన్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇటు వీడి సతీశన్ అడుగుపెట్టిన తర్వాత కాంగ్రెస్ ఒక పూనకం వచ్చింది అని ఉంటారు అక్కడ వాళ్ళు. ఎందుకు అంతవరకు సైలెంట్గా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారి యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఈసారి ఒక్కసారి యూడీఎఫ్ గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ 69 స్థానాలను దక్కించుకుంది. ఇంట్రెస్టింగ్గా మొత్తం అక్కడ 140 స్థానాలు ఉంటాయి. 140 స్థానాల్లో యూడీఎఫ్ 99 స్థానాలు గెలుచుకుంటే దాంట్లో కీలక పాత్ర కాంగ్రెస్ 63 స్థానాలు అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఐయుఎంఎల్ 22, కేసీ 7, ఆర్ఎస్పీ 3, ఇండి 1, మిగతామని 1. అయితే ఇక్కడ ఆసక్తికర పరిణామం ఏంటంటే రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్ ముగ్గురు కాంపిటీషన్ ఉన్నారు. బట్ వీడి సతీశన్ ఎందుకు ఎంచుకుంది? అసలు వీడి సతీశన్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటుంటాం. బట్ దాని గురించి డీటెయిల్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఇదే అంశానికి సంబంధించి కేసీ వేణుగోపాల్, అట్ ద సేమ్ టైం రమేష్ చెన్నితల, వీడి సతీశన్ పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత వీడి సతీశన్ ఇప్పుడు రియాక్ట్ అయ్యారు ముఖ్యమంత్రిగా. మరి కాసేపట్లో, ఇంకా చెప్పండి మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒక్కసారి ఆయన రియాక్షన్ చూద్దాం. നമ്മുടെ രാജ്യം ചർച്ച ചെയ്യുന്ന സുപ്രധാനമായ കാര്യത്തിൽ പാർട്ടി ഹൈക്കമാൻഡ് ഇന്ന് തീരുമാനമെടുത്തിരിക്കുകയാണ്. കേരളത്തിലെ കോൺഗ്രസ് പാർട്ടി മുഖ്യമന്ത്രിയായി ശ്രീ വി ഡി സതീശനെ കോൺഗ്രസ് ഹൈക്കമാൻഡ് നാമനിർദ്ദേശം ചെയ്തിരിക്കുകയാണ്. അതിന്റെ ഫോർമാലിറ്റിയും പ്രൊസീജിയറും അനുസരിച്ച് CLP യോഗം കൂടി ഒഫീഷ്യലായിട്ട് ഇതിനെ സർവാത്മന ഞാൻ സ്വാഗതം ചെയ്യുകയാണ്, സന്തോഷപൂർവ്വം സ്വാഗതം ചെയ്യുകയാണ്. കേരളത്തിലെ ജനങ്ങൾ വളരെ പ്രതീക്ഷയോടെയാണ് വൻ ഭൂരിപക്ഷം നൽകി UDF-നെ അധികാരത്തിലേക്ക് എത്തിച്ചിരിക്കുന്നത്. 102 അംഗ ഭൂരിപക്ഷം എന്ന് പറയുന്നത് സമകാലീന ചരിത്രത്തിൽ ഇല്ലാത്തതായി. അപ്പൊ ആ ജനങ്ങളുടെ പ്രതീക്ഷകൾക്കനുസരിച്ച് ഒരു സർക്കാർ കേരളത്തിലുണ്ടാകും, UDF-ന്റെ സർക്കാർ. ആ സർക്കാർ നയിക്കുന്ന മുഖ്യമന്ത്രിക്കും ഗവൺമെന്റിനും മുന്നോട്ടുള്ള പ്രവർത്തനങ്ങൾക്ക് എല്ലാവിധ പിന്തുണയും വാഗ്ദാനം ചെയ്യുന്നു. മുഖ്യമന്ത്രിയായി പാർട്ടി ഹൈക്കമാൻഡ് നിയമിച്ച ശ്രീ വി ഡി സതീശനെ അങ്ങേയറ്റം ഹൃദയം തുറന്ന് അഭിനന്ദിക്കാൻ ഈ സന്ദർഭം ഞാൻ ആഗ്രഹിക്കുന്നു. അദ്ദേഹത്തിന് എല്ലാവിധ പിന്തുണയും വാഗ്ദാനം. రైట్, అది కేసీ వేణుగోపాల్ రియాక్షన్. ఇటు పార్టీ హైకమాండ్ ఆర్డర్స్ని శిరసా వహిస్తాను, పార్టీ అధిష్టానం ఏం సూచించిందో అది క్రమం తప్పకుండా పాటించుకుంటూ పోతాను తప్ప నాకంటూ వేరే ఆశలు ఏమి లేవు అని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చారు. పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తాను, స్వాగతిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఇటు ఏఐసీసీకి సంబంధించి కీలక వ్యక్తి కేసీ వేణుగోపాల్. డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఎటువంటి అంశాలు ప్రభావితం చేశాయి? దాదాపుగా ఇటు రమేష్ చెన్నితల, వీడి సతీశన్ అండ్ కేసీ వేణుగోపాల్ ముగ్గురి మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొనింది. ఏ అంశాలకు దోహదపడ్డాయి? సతీశన్ని ఎంచుకోవడం వెనకాల కాంగ్రెస్ వ్యూహం ఏంటి? డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు వీడి సతీశన్ని ఎంచుకోవడం వెనకాల కాంగ్రెస్ వ్యూహం ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంటే ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దాదాపు మే 4వ తారీఖు రోజున వచ్చినటువంటి రిజల్ట్ ముఖ్యమంత్రి ఎవరిని నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ దాదాపు 10 రోజులు కసరత్తు చేసింది. సుదీర్ఘంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేల నుంచి సమాచారం తీసుకున్నారు. రాహుల్ గాంధీ తర్వాత మల్లికార్జున ఖర్గే పలుసార్లు భేటీ అయ్యారు. కీలకంగా మారింది అసలు ఎవరికి అవకాశం దక్కుతుందనేటువంటి చర్చ జరిగింది.
మొత్తం ముగ్గురుకు సంబంధించినటువంటి పోటీలో విడి సతీశన్, చండితాల రమేష్, తర్వాత కేసీ వేణుగోపాల్ వీళ్ళు ముగ్గురు తీవ్రంగా పోటీ పడ్డారు. అసలు కేసీ వేణుగోపాల్ అయితే ప్రస్తుతం మనకు తెలుసు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఏఐసిసికి సంబంధించి అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోవడంలో, దేశంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనటువంటి పాత్ర కేసీ వేణుగోపాల్ పోషిస్తా ఉన్నారు. ఆయన కూడా నాకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందనేటువంటి ఆశతోనే ఉన్నారు. ఆయన సుదీర్ఘంగా భేటీ నిర్వహించినప్పటికీ కూడా మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు విడి సతీశన్ కు ఉండడంతో పార్టీ అధిష్టానం అటువైపే మొగ్గు చూపింది. దాంతో పాటు 2001 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పార్టీని అంటిపెట్టుకుని ఉండి పార్టీని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. 2001 సంవత్సరంలోనే ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. పరువూరు నియోజకవర్గం నుంచి ఆయన ఎడ్యుకేషన్ కూడా హైకోర్టు న్యాయవాదిగా కూడా ఉన్నారు. ఎల్ఎల్ఎం చేశారు. ఆయన మే 31, 1966లో జన్మించినటువంటి విడి సతీశన్ ఎర్నాకుళం జిల్లాలో నెట్టూరు గ్రామం నుంచి కంటిన్యూషన్ లో రాజకీయాల్లో కంటిన్యూ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో పెద్ద ఎత్తున పట్టుంది. కాస్త పెద్ద ఎత్తున పోటీ ఉన్నప్పటికీ కూడా అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఈ రోజు అక్కడ నిలబడడానికి కారణం విడి సతీశన్ అనేటువంటి పేరు పెద్ద ఎత్తున ఉంది. మొన్న ఎన్నికల రిజల్ట్ తర్వాత పోటీ ఎక్కువైంది. కేసీ వేణుగోపాల్ మద్దతుదారులు, విడి సతీశన్ మద్దతుదారులు ఒక రకంగా బల నిరూపణ చేసుకునే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, కాబోయే ముఖ్యమంత్రి కేసీ వేణుగోపాల్ అంటూ ఆయన ఫ్లెక్సీలు అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే, విడి సతీశన్ మద్దతుదారులు కూడా అంతే పెద్ద ఎత్తున పోటీగా కేసీ వేణుగోపాల్ కి ఫ్లెక్సీల రూపంలో అధిష్టానానికి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, తమిళనాడులో అక్కడ టీవీకేకు మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయింది, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో సౌత్ లో బలంగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ కేరళలో డిస్టర్బ్ కావద్దు, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న విడి సతీశన్ కే అవకాశం ఇవ్వాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఇక్కడ కొసమెరుపు. మనం చూసాం మొన్న ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ పర్యటించారు. పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజయ్ని టార్గెట్ చేశారు, లేఖలు రాశారు, మెయిల్ చేశారు. ఒక పోటీ వాతావరణం జరిగింది, నీ టైం అయింది, దిగి వెళ్ళిపో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇదంతా కూడా కేసీ వేణుగోపాల్ కు మద్దతుగా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ వెళ్ళి ప్రచారం చేశారనేటువంటి చర్చ కూడా జరిగింది. ఒక రకంగా ఆయన మద్దతు కోసమే అక్కడ ఒక టీవీ ఛానల్ కూడా స్థాపించారనేటువంటి చర్చ నేపథ్యంలో అనూహ్యంగా ఏఐసిసి అధిష్టానం విడి సతీశన్ వైపే మొగ్గు చూపింది. కాంగ్రెస్ పార్టీలో చీలికొద్దు, కరెక్ట్ గా తాను ఎక్కువ ఎమ్మెల్యేల మద్దతు ఎవరుందో వారికే అవకాశం ఇవ్వాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆయన లాయల్టీ 6 సార్లు ఎమ్మెల్యే 2021 నుంచి తీసుకుంటే 2011, 16, 2021, ఇప్పుడు 2026లో కూడా ఆయన గెలుపు అత్యంత కంటిన్యూ గెలుస్తూ వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రతిసారి మెజారిటీతో, పెద్ద ఎత్తున మెజారిటీతో గెలుస్తూ పోతా ఉన్నారు విడి సతీశన్. కాబట్టి పార్టీ నిలదొక్కుకోవాలన్నా, మళ్ళీ కంటిన్యూషన్ లో ఒక మార్క్ ఉండాలన్నా, కాంగ్రెస్ మార్క్ అంటే మొదటి నుంచి కష్టపడ్డ వాళ్ళకి పాత్ర ఉంటుంది, వాళ్ళకే పెద్ద పీట ఉంటుంది అనేటువంటి మెసేజ్ వెళ్లాలన్నా విడి సతీశన్ వైపే మొగ్గు చూపాలనేటువంటి ఏఐసిసి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కేసీ వేణుగోపాల్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఏఐసిసి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను, నేను కావాలనుకున్న మాట వాస్తవమే, ముఖ్యమంత్రి రేస్ లో ఉన్న మాట వాస్తవమే, కానీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత విడి సతీశన్ కూడా స్టేట్మెంట్ చేశారు. కేసీ వేణుగోపాల్ ఆయన పోటీలో ఉన్న మాట వాస్తవం, నాకు పదవే ముఖ్యం కాదు, కానీ ఎమ్మెల్యేల మెజారిటీ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ప్రకారం కట్టుబడి ఉంటాననేటువంటి విడి సతీశన్ కూడా నిర్ణయం ప్రకటించారు. సో మొదటి నుంచి టాప్ ప్రియారిటీలో ఉన్న విడి సతీశన్ పేరే తెరపైకి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి కాస్త ప్రయత్నం విఫలమైంది. ఏఐసిసి అధిష్టానం దాన్ని పక్కన పెట్టినట్టుగా చర్చ కొనసాగుతా ఉంది. అందులో భాగంగానే విడి సతీశన్, కేసీ వేణుగోపాల్ కాదు, విడి సతీశన్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. సచిన్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. కేసీ వేణుగోపాల్కు బిగ్ షాక్ తగిలిందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేరళ ముఖ్యమంత్రిగా విడి సతీశన్ను ఎంపిక చేసింది కాంగ్రెస్ హైకమాండ్. సతీశన్ పేరును ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. కేసీ వేణుగోపాల్కు కాంగ్రెస్ బుజ్జగిస్తుంది. కేసీ వేణుగోపాల్కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ వేణుగోపాల్ చెప్పుకొచ్చారు. మొన్నటి వరకు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు కేసీ వేణుగోపాల్. కేరళం సీఎంపై సుదీర్ఘ కసరత్తు చేసింది కాంగ్రెస్. కేసీని సీఎం చేసేందుకు తీవ్రంగా శ్రమించారు రేవంత్ అంటూ చర్చ జరుగుతూ ఉంటుంది. ఇటు రేవంత్కు షాక్ ఇచ్చారు రాహుల్ గాంధీ. వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సతీశన్ను అక్కడ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ హైకమాండ్. 2001లో తొలిసారిగా
2001లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సతీశన్. 2021 నుంచే ప్రతిపక్ష నేతగా ఉన్నారు సతీశన్. కేపీసీసీ వైస్ ప్రెసిడెంట్, ఏఐసీసీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు సతీశన్.